RRB Group D important general science topics, friends. Sir, not only RRB Group D, friends, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ వీటన్నిటికీ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ప్రీవియస్ పేపర్స్ సెర్చ్ చేసి సో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటివని ఫ్రెండ్స్ ఒక చోట రాసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ప్రిపేర్ అవుతున్నారు అంటే బుక్స్ అలా చదువుతూ ఉండడం కాకుండా ఫ్రెండ్స్ ప్రీవియస్ సెర్చ్ చేసి అసలు వేటిలో నుంచి ఎక్కువ వస్తున్నాయి ఏంటి అనేది ఫస్ట్ అవి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత మిగతావి చదువుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్ విటమిన్స్ వ్యాధులు ఫ్రెండ్స్. ఈ రెండిటి నుంచి అసలు ఏం తప్పించుకోలేం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. డెప్త్గా చదువుతాం ఫ్రెండ్స్. బ్యాక్టీరియా వల్ల అసలు వల్ల ఫ్రెండ్స్ ఏఈకి విటమిన్ వీటన్నిటి తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఈ రెండు చాప్టర్స్. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ 6లో యూనిట్ ఫ్రెండ్స్ వాటి గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇటు నుంచి ఒక బిట్ కంపల్సరీగా రావు ఫ్రెండ్స్. సో రసాయన ఉపయోగాలు సున్నారు ఫ్రెండ్స్. సో ఇవి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ హైపో అంటే ఏంటి, జిప్సమ్ ఇలా అడుగుతారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్ గాజులు ఉపయోగాలు, ఆల్రెడీ ప్లింట్ గాజు, క్వార్ట్జ్ గాజు అలా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే అబ్రివేషన్స్ ఫ్రెండ్స్. అబ్రివేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అబ్రివేషన్స్ చదవాల్సి ఫ్రెండ్స్. ఆ అబ్రివేషన్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అనమాట. అంటే అబ్రివేషన్స్ ఇస్తారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ అబ్రివేషన్ ఎక్కడ ఉందని కూడా ఇవ్వచ్చు. ఇంకోటి మిశ్రమాలు ఫ్రెండ్స్. ఇప్పుడు నిక్రోమ్ అని ఉందనుకోండి ఫ్రెండ్స్. నిక్రోమ్ అంటే ఎన్ని మిశ్రమాలు ఫ్రెండ్స్, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే నికెల్, క్రోమియం, ఇనుము ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. ఇత్తడి. సో ఇలా అడుగుతాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. అంటే ఎర్త్ డే అంటే ఏంటి, యుఎన్ఓ డే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ వాటర్ డే అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, సైన్స్ డే ఇలా ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటిలో ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అయితే మనం చదువుకోవాల్సింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సవరణలు, అంటే జిఎస్టీ సవరణ, రీసెంట్గా ఓబీసీ క్యాస్ట్కి సవరణ. సో అలా ఫ్రెండ్స్. భాగాలు షెడ్యూల్ అయితే ఫ్రెండ్స్ మొత్తం బై హార్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. సో షెడ్యూల్ మాత్రం ఒక్కటి కూడా తెలియకూడదు. భాగాలు షెడ్యూల్స్ మాత్రం కంపల్సరీగా అన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ మెయిన్ హైకోర్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నవి ఏంటి అవి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ రాష్ట్రాలు